ఓం శాంతి 19/5/2024 అవ్యక్త మురళి ఆధారంతో సంకల్ప శక్తిని పెంచుకునేటువంటి యోగాభ్యాసం చేద్దాం. ఓం శాంతి. నేను ఆత్మను. నేను కల్పం మొత్తంలో అతి శ్రేష్టమైన ఆత్మను. నేను ఉన్నతోన్నతమైన ఆత్మను. అనాది రూపంలో తండ్రికి అతి సమీపంగా ఉండేటువంటి ఉన్నతోన్నతమైన ఆత్మను. ఆది కాలంలో దేవతారూపంలో సర్వప్రాప్తి స్వరూపాన్ని. తనువు, మనస్సు, ధనము మరియు జనము 4 స్వరూపాల్లో కూడా శ్రేష్టంగా ఉన్నాను. నాకు దేని గురించి కూడా అప్రాప్తి లేదు. మధ్యకాలంలో కూడా నేను పూజ్యంగా అవుతాను. నా జడ చిత్రాలకు విధిపూర్వకంగా పూజలవుతాయి. నా ప్రతి కర్మకి పూజ అవుతుంది. ఎందుకంటే నేను కర్మయోగినై ఉంటాను. వర్తమానంలో అంతిమ సమయం వరకు స్వయం పరమాత్ముని మరియు బాప్దాద యొక్క ఇరువురి యొక్క పాలన పొందేటువంటి శ్రేష్టమైన ఆత్మను నేను. అనాది కాలంలో, ఆది కాలంలో, మధ్యకాలంలో మరియు అంతిమ కాలంలో కూడా శ్రేష్టమైన ఉన్నతోన్నతమైన ఆత్మను నేను. మొత్తం కల్పంలో ఇంకెవ్వరికీ కూడా ఎంత శ్రేష్టమైన భాగ్యం లభించదు. నాకు ఈ విషయం పైన పూర్తి నిశ్చయము ఉంది, నశ ఉంది. నాలో సదా అపార సంతోషం ఎమర్జీ రూపంలో ఉన్నది. నాకు ఒక దృశ్యం ఎదురుగా అనుభవం అవుతుంది. ఒక తోట. అక్కడ మట్టిలో ఫలాలను ఇచ్చేటువంటి ఒక విత్తనాన్ని నాటడం జరిగింది. నీళ్లు వేయడం, అడవి గడ్డిని తొలగించడం, క్రిమి కీటకాల నుంచి రక్షించడం, ఈ విధంగా రోజూ పాలన చేస్తూ ఉంటే ఆ విత్తనం ఇప్పుడు చాలా పెద్ద వృక్షంగా అయ్యింది. మంచి ఫలాలను ఇస్తుంది. అందరి ఆకలిని తొలగిస్తుంది. ఈ విత్తనాలు నా సంకల్పాలకి ప్రతీక. ఈ సంకల్పాలు అనేటువంటి విత్తనాలను రోజు వేస్తూ జ్ఞానం అనే నీరును అందిస్తున్నాను. పెద్ద సంకల్పాలు అనేటువంటి అడవి గడ్డిని సమయానికి తొలగిస్తూ ఉన్నాను. మాయారూపి
క్రిమి కీటకాల నుంచి రక్షిస్తూ ఉన్నాను. ఇలా చేయడం వల్ల నా ఆలోచనలు శ్రేష్ఠ సంస్కారాలు అనే మహావృక్షంగా అయ్యి అనేక రకాలుగా సఫలతారూపి ఫలాలనిస్తున్నాయి. అందరికీ సుఖాన్నిస్తున్నాయి. బాప్దాదా నాకు సూచనిస్తున్నారు. వర్తమానం మరి భవిష్యత్తు శ్రేష్టంగా చేసుకోవాలంటే అన్నిటికన్నా పెద్ద ఖజానా శ్రేష్ఠ సంకల్పాల ఖజానా. నాలో శ్రేష్ఠ సంకల్పాల గొప్ప శక్తి ఉంది. నాలో శుభభావన, శుభకామన మరియు ఏకాగ్రత యొక్క అపార శక్తి ఉంది. నేను సంకల్పాలను పొదుపుగా ఉపయోగిస్తున్నాను. నేను వ్యర్థం నుంచి ముక్తై ఉన్నాను. మనసును కంట్రోలింగ్ పవర్తో మరియు మనోబలాన్ని కూడా పెంచేటువంటి ఆత్మను. సెకండ్లో నా మనసు ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలాగా, ఎంత సమయం కావాలంటే అంత సమయం అలా ఉండగలదు. అంతగా నేను కంట్రోల్ చేయగలను. మనోబలం పెరగడం వల్ల అకస్మాత్తుగా వచ్చే సమస్యలను సమాప్తి చేస్తున్నాను. సమస్యల నుంచి పాఠం చదువుకొని నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. నా శ్రేష్ఠ శుద్ధ సంకల్పాల్లో చాలా శక్తి ఉంది. నా సంకల్పాలు శక్తివంతంగా ఉన్న కారణంగా నా మాటలు, నడవడిక, వ్యవహారం, దృష్టి, వృత్తి అన్నీ స్వతహాగా కంట్రోల్లో ఉన్నాయి. నా యొక్క నిర్వికార్య స్థితిలో వైబ్రేషన్ క్యాచ్ చేసేటువంటి వైర్లెస్ టచింగ్ పవర్ ఇమిడి ఉంది. నేను ఆత్మను, అలౌకిక లైట్ను, సైన్స్ అనే లైట్ కంటే కూడా అత్యధిక అద్భుతం చేసేటువంటి ఆత్మను. నేను నా నిస్వార్థ, స్వచ్ఛమైన, స్పష్టమైన సంకల్పాలతో అనేక ఆత్మలకు దూరం నుంచే అనుభవాన్ని ప్రాప్తింపచేస్తున్నాను. నా సంకల్ప శక్తిని వ్యర్థం నుంచి పొదుపు చేస్తూ, జమా చేస్తూ అంతిమ స్టేజ్ యొక్క అంతిమ సేవ చేస్తున్నాను. నేను ఈ మాయలు, గారడీలు చేసే బదులుగా విధిపూర్వకమైన సంకల్ప శక్తి యొక్క ప్రయోగం చేస్తున్నాను. నేను విధిపూర్వకంగా నడిచే ఆత్మను కాబట్టి ప్రతి శ్రేష్ఠ సంకల్పం ప్రధాన రూపంలో నాకు సిద్ధిస్తుంది. తండ్రి తోడులో సేవ చేస్తున్నాను. అందరికీ మేలు చేస్తున్నాను.
నా సంపూర్ణ మరియు సంపన్న స్థితితో నేను బాప్దాదా యొక్క నయనాలలో ఇమిడిపోతున్నాను. ఓం శాంతి. ఓం శాంతి. మధురమైన పిల్లలు, మీరు కర్మాతీతులుగా అయి వెళ్ళాలి. కాబట్టి లోపల ఎటువంటి లోపాలు ఉండరాదు. స్వయాన్ని పరిశీలించుకుని లోపాలను తొలగించుకుంటూ పోండి. ప్రశ్న: ఎటువంటి స్థితిని తయారు చేసుకునేందుకు శ్రమ చేయవలసి ఉంటుంది? అందుకు ఏ పురుషార్థం చేయాలి? జవాబు: ఈ కళ్ళతో ఏ వస్తువు చూస్తామో అది మనసులో మెదలకూడదు. చూస్తున్నా చూడనట్లు ఉండాలి. దేహంలో ఉంటూ దేహీ అభిమానిగా ఉండాలి. ఈ స్థితిని స్థిరం చేసుకునేందుకు సమయం పడుతుంది. బుద్ధిలో ఒక్క తండ్రి ఇల్లు తప్ప ఏ ఇతర వస్తువు గుర్తు రాకూడదు. ఇలా తయారయ్యేందుకు అంతర్ముఖిగా అయ్యి స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి. చార్టు రాస్తూ ఉండాలి. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు, మనము మన దైవీ రాజధానిని స్థాపన చేస్తున్నామని తెలుసు. ఇందులో రాజులు కూడా ఉన్నారు, ప్రజలు కూడా ఉన్నారు. పురుషార్థమైతే అందరూ చేస్తారు. ఎవరు ఎక్కువ పురుషార్థం చేస్తారో వారు ఎక్కువ బహుమతి తీసుకుంటారు. ఇది ఒక సాధారణ నియమము. ఇదేమీ కొత్త విషయమేమీ కాదు. దీనిని దైవీ తోట అనండి, లేక రాజధాని అని అనండి. ఇప్పుడు ఇది కలియుగపు తోట లేక ముళ్ళ అడవి అయింది. అక్కడ కూడా కొన్ని చాలా ఫలాన్ని ఇచ్చే వృక్షాలు ఉంటాయి, కొన్ని తక్కువ ఫలమిచ్చేవిగా ఉంటాయి. కొన్ని తక్కువ రసముండే మామిడి పండ్లు ఉంటాయి, కొన్ని మరొక విధంగా ఉంటాయి. రకరకాల ఫల పుష్పాల వృక్షాలు ఉంటాయి. అదేవిధంగా పిల్లలైన మీలో నెంబర్ వారు పురుషార్థానుసారంగా ఉన్నారు. కొంతమంది చాలా మంచి ఫలం ఇస్తారు, కొంతమంది తేలిక ఫలాన్ని ఇస్తారు. రకరకాల వృక్షాలు ఉండనే ఉంటాయి. ఇది ఫలాల్ని ఇచ్చే తోట. దైవీ వృక్ష స్థాపన జరుగుతూ ఉంది, లేక పువ్వుల తోట కల్పకృతం వలె స్థాపన అవుతూ ఉంది. నెమ్మదిగా మధురంగా సుగంధభరితంగా తయారవుతూ ఉంది. అది కూడా నెంబర్ వారు పురుషార్థానుసారం జరుగుతూ ఉంది. అన్ని రకాలు ఉంటాయి కదా. తండ్రి ముఖం చూసేందుకు తండ్రి వద్దకు వస్తారు. బాబా మనల్ని స్వర్గాధికారులుగా చేస్తారని బాగా అర్థం చేసుకున్నారు. పిల్లలకి ఈ నిశ్చయం తప్పకుండా ఉంది. అనంతమైన తండ్రి మనల్ని అనంతానికి అధికారులుగా చేస్తూ ఉన్నారు. అధికారులుగా అవ్వడంలో చాలా సంతోషం ఉంటుంది. హద్దు అధికారంలో దుఃఖం ఉన్నది. ఈ డ్రామా సుఖ దుఃఖాలతో కూడింది. ఇది కూడా భారత్వాసీల కొరకే. మొట్టమొదట మీ ఇంటిని సరిచేసుకోండి. ఇంటిపై దాని యజమాని దృష్టి ఉంటుంది కదా. అందుకే తండ్రి కూడా ఒక్కొక్క పుత్రుణ్ణి కూర్చోపెట్టుకొని ఎవరెవరిలో ఏ అవగుణాలున్నాయి చూస్తూ ఉన్నారు. ఈ విషయాలు పిల్లలకు కూడా స్వయం తెలుసు. ఒకవేళ బాబా పిల్లలు మీలోని లోపాలను మీరే రాసుకొని రండి అని చెప్తే వెంటనే రాయగలరు. మనలో ఏ లోపాలు ఉన్నాయి మనం అర్థం చేసుకోవాలి.
ఏదో ఒక లోపము తప్పకుండా ఉండనే ఉంది. ఇంకా ఎవరు సంపూర్ణం అవ్వలేదు. తప్పకుండా సంపూర్ణం అవ్వాలి. కల్పకల్పము సంపూర్ణం అవ్వటంలో ఏ సందేహం లేదు. కానీ ఈ సమయంలో లోపాలు ఉన్నాయి అని మీరు తెలిపితే బాబా వాటిని గురించి అర్థం చేయిస్తారు. ఇప్పుడు చాలా లోపాలు ఉన్నాయి. ముఖ్యంగా అన్ని లోపాలు దేహాభిమాని కారణంగా ఏర్పడతాయి. ఆ లోపాలు చాలా కలవరపెడతాయి, స్థితిని ముందుకు పోనివ్వదు. అందుకే ఇప్పుడు పూర్ణ రీతిలో పురుషార్థం చేయాలి. ఈ శరీరం కూడా వదిలి వెళ్ళాలి. దైవీ గుణాలు కూడా ఇక్కడే ధారణ చేసి వెళ్ళాలి. కర్మాతీత స్థితికి వెళ్ళడం, దీనికి అర్థం కూడా బాబా తెలిపిస్తూ ఉన్నారు. కర్మాతీతులుగా అయ్యి వెళ్ళారంటే ఏ విధమైన మచ్చ ఉండదు. ఎందుకంటే మీరు వజ్రాలుగా తయారవుతున్నారు కదా. స్వయంలో ఏ మచ్చలున్నాయో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే మీరు చైతన్యం. జడ వజ్రాలలో మచ్చలుంటే వాటంతటా అవే తొలగించుకోవు. కానీ మీరు చైతన్యమైన వారు. మీరు మీలోని మచ్చలను తొలగించుకోవాలి. గవ్వ నుండి వజ్ర సమానంగా తయారవుతారు. మిమ్మల్ని గురించి మీకు బాగా తెలుసు. మిమ్మల్ని ఆటంకపరిచే, ముందుకు పోనివ్వక అడ్డగించే తప్పులు మీలో ఏమేమి ఉన్నాయి అని సర్జన్ అడుగుతూ ఉన్నారు. చివర్లో మచ్చలేని వారిగా తయారైపోతారు. వాటన్నింటినీ ఇప్పుడే తొలగించుకోవాలి. ఒకవేళ మచ్చలి తొలగిపోకుంటే వజ్రం విలువ చాలా తగ్గిపోతుంది. ఇతడు చాలా గొప్ప వజ్రాల వ్యాపారి కదా. జీవితమంతా ఇతడు తన కళ్ళతో వజ్రాలని చూశాడు. ఇటువంటి వజ్రాల వ్యాపారి మరెవ్వరూ ఉండరు. వజ్రాలను పరిశీలించే శక్తి, ఆసక్తి ఉన్నవారు మరెవ్వరూ లేరు. మీరు కూడా వజ్రాలుగా తయారవుతూ ఉన్నారు. ఏదో ఒక మచ్చ ఉందని మీకు బాగా తెలుసు. ఇంకా సంపూర్ణం కాలేదు. చైతన్యమైన కారణంగా మీరు పురుషార్థం ద్వారా మచ్చలను తొలగించుకోగలరు. వజ్ర సమానంగా కూడా తప్పకుండా అవ్వాలి. పురుషార్థం పూర్తిగా చేసినప్పుడే అలా అవుతారు. శరీరం వదిలే సమయంలో మరెవ్వరూ గుర్తు రానంతగా మీ స్థితి పక్కాగా ఉండాలని తండ్రి చెప్తూ ఉన్నారు. ఇదైతే చాలా స్పష్టంగా ఉంది. బంధుమిత్రులు మొదలైన వారందరినీ మర్చిపోవాలి. ఒక్క తండ్రితోనే సంబంధం ఉంచుకోవాలి. ఇప్పుడు మీరు వజ్రంగా అవుతూ ఉన్నారు. ఇది వజ్రాల దుకాణం. మీలో ప్రతి ఒక్కరూ ఒక రత్నాల వ్యాపారి అయినారు. ఈ విషయాలు ఇతరులకెవ్వరికీ తెలియదు. ప్రతి ఒక్కరి హృదయంలో మేము విశ్వానికి అధికారులుగా పురుషార్థానుసారంగా తయారవుతూ ఉన్నామని పిల్లలకి తెలుసు. ఎవరికి ఉన్నత పదవి లభించిందో వారు తప్పకుండా పురుషార్థం చేసి ఉంటారు కదా. వారు కూడా మీలోని వారే కదా. పిల్లలు మీరే ఇంతటి పురుషార్థం చేయాలి. బాబా ఒక్కొక్క పుత్రుణ్ణి చూస్తూ ఉంటారు. పువ్వులు ఎలా ఉన్నాయో చూస్తుంటారు కదా. ఈ పువ్వు ఎంత సుగంధభరితంగా ఉంది. ఇది ఎలా ఉంది, ఇందులో ఏమైనా లోపాలు ఉన్నాయా అని చూస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు చైతన్యం కదా. చైతన్యమైన వజ్రాలు తమలో ఏమేం లోపాలు ఉన్నాయో ఆ లోపాల వలన తండ్రి నుండి బుద్ధియోగం ఏరై ఎక్కడెక్కడ తిరుగుతూ ఉందో తెలుసుకోగలరు కదా. తండ్రి ఏమో అందరికీ పిల్లలు నన్నొక్కరినే స్మృతి చెయ్యండి, ఇతరులెవరూ గుర్తు రాకూడదు అని చెప్తారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఒక్క తండ్రినే స్మృతి చెయ్యాలి. తయారై సేవ కొరకు వెలువడేందుకు వీరి బట్టి జరగవలసి ఉంది. పాతవారు సేవ చాలా బాగా చేస్తూ ఉన్నారు. కొంతమంది కొత్తవారు కూడా పాతవారికి సేవలో తోడవుతూ ఉన్నారు.
పాతవారి బట్టి తయారు కావలసి ఉంది. పాతవారైన వారిలో లోపాలు ఉండనే ఉంటాయి. బాబా ఏ స్థితిని తయారు చేసుకోమని చెప్తూ ఉన్నారో అది ఇంకా తయారు కాలేదని ప్రతి ఒక్కరి మనసుకి తెలుసు. లక్ష్యం ఏమిటో కూడా బాబా తెలుపుతూ ఉన్నారు. అన్నిటికంటే పెద్ద మలినము దేహాభిమానము. అందుకే దేహం వైపు బుద్ధి పరిగెడుతూ ఉంది. దేహంలో ఉంటూ దేహీ అభిమానిగా అవ్వాలి. ఈ కంటితో చూసే వస్తువేది బుద్ధిలోకి రానంతగా స్మృతిని తయారు చేసుకోవాలి. మన బుద్ధికి ఒక్క తండ్రి మరియు శాంతిధామం తప్ప ఏ వస్తువు గుర్తు రాకూడదు. ఎందుకంటే దేనిని వెంట తీసుకువెళ్ళము. మొట్టమొదట మనము కొత్త సంబంధంలోకి వచ్చాము. ఇప్పుడున్నవన్నీ పాత సంబంధాలు ఏమాత్రమూ గుర్తు రాకూడదు. అంతిమ సమయంలో గాయనం ఉన్నది కదా, అది కూడా ఇప్పటి మాటే. పాట తయారు చేసింది కలియుగంలోని మనుషులు, కానీ వారికి దాని అర్థము ఏమాత్రమూ తెలియదు. ఒక్క బాబా తప్ప మరేది గుర్తు రాకూడదనే ముఖ్యమైన విషయాన్ని బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. ఒక్క బాబా స్మృతి ద్వారానే మీ పాపాలు తొలగిపోతాయి. అంతేకాక పవిత్రమైన వజ్రంగా కూడా అవుతారు. కొన్ని రాళ్ళు కూడా చాలా విలువైనవిగా ఉంటాయి. మాణిక్యము చాలా విలువైనటువంటిది. బాబా తన పిల్లలను తనకంటే విలువైన వారిగా చేస్తూ ఉన్నారు. స్వయం మీకు మీరే పరిశీలించుకుంటూ ఉండాలి. అంతర్ముఖిగా అయ్యి మాలో ఏ లోపం ఉందో పరిశీలించుకోవాలని తండ్రి చెప్తూ ఉన్నారు. ఆత్మాభిమానిగా ఎంతవరకు తయారయ్యాను. పురుషార్థం కొరకు బాబా అనేక విధమైన యుక్తులు తెలిపిస్తూ ఉంటారు. ఎంత ఎక్కువ వీలైతే అంత ఒక్కరి స్మృతిలోనే ఉండాలి. ఎంత ప్రియమైన వారైనా, అందమైన పిల్లలు ఎంత ప్రియంగా ఉన్నా వారెవ్వరూ గుర్తు రాకూడదు. కొంతమందికి తమ పిల్లలపై చాలా మోహం ఉంటుంది. వారందరి నుండి మమకారం తొలగించుకోండని బాబా చెప్తూ ఉన్నారు. ఒక్కరి స్మృతిని మాత్రమే ఉంచుకోండి. అత్యంత ప్రియమైన తండ్రితో యోగము జోడించాలి. వారి ద్వారానే సర్వస్వము లభిస్తాయి. యోగము ద్వారానే మీరు అత్యంత ప్రియమైన వారిగా అవుతారు. ఆత్మ ప్రియమైనదిగా అవుతుంది. తండ్రి అత్యంత ప్రియంగా పవిత్రంగా ఉన్నారు కదా. ఆత్మను ప్రియంగా పవిత్రంగా తయారు చేసేందుకు తండ్రి చెప్తూ ఉన్నారు. పిల్లలు, మీరు నన్ను ఎంత ఎక్కువగా స్మృతి చేస్తారో అంత ప్రియంగా అవుతారు. మీరు ఎంత ప్రియంగా అవుతారంటే దేవీ దేవతలుగా ఉన్న మీకు ఇప్పటి వరకు పూజలు జరుగుతూనే ఉన్నాయి. చాలా ప్రియంగా అవుతారు. అర్ధకల్పము మీరు రాజ్యపాలన చేస్తారు. ఆ తర్వాత అర్ధకల్పము పూజింపబడతారు. మీరే స్వయం పూజారులుగా అయ్యి మీ చిత్రాలను మీరే పూజలు చేస్తారు. మీరు అందరికంటే చాలా ప్రియంగా అవుతారు. అత్యంత ప్రియమైన తండ్రిని బాగా స్మృతి చేసినప్పుడు ప్రియమైన వారిగా అవుతారు. ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ గుర్తు రాకూడదు. తండ్రిని అత్యంత ప్రీతిగా స్మృతి చేస్తున్నానా స్వయాన్ని పరిశీలించుకోవాలి. తండ్రి స్మృతిలో ప్రేమ బాష్పాలు ప్రవహించాలి. బాబా, నాకు మీరు తప్ప మరెవ్వరూ లేరు. ఇతరుల ఎవ్వరి స్మృతి రాకూడదు. మాయా కలిగించే తుఫాన్లు కూడా రాకూడదు. తుఫాన్లు చాలా వస్తాయి కదా. స్వయం మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. నా ప్రేమ ఒక్క తండ్రి వైపు తప్ప వేరే వైపు పోవట్లేదు కదా. స్వయాన్ని చెకింగ్ చేసుకుంటూ ఉండాలి.
ఎంత ప్రియమైన వస్తువైనా ఒక్క తండ్రి మాత్రమే గుర్తు రావాలి. మీరంతా ఒకే ప్రియునికి ప్రేయసీలుగా అయినారు. ప్రేయసీ ప్రియులు ఒకరినొకరు చూసుకుంటే చాలు. వివాహాలు కూడా చేసుకోరు, వేరువేరుగా ఉంటారు. కానీ ఒకరి స్మృతి మరొకరి బుద్ధిలో గాఢంగా నాటుకుంటుంది. మనమంతా ఒక్క ప్రియునికి ప్రేయసీలు అని మీకు తెలుసు. ఆ ప్రియుడు మీరు భక్తి మార్గంలో చాలా స్మృతి చేస్తూ వచ్చారు. ఇక్కడ కూడా మీరు వారిని చాలా స్మృతి చేయాలి. ఎందుకంటే వారిప్పుడు మీ సన్ముఖంలో ఉన్నారు. నన్నొక్కరిని స్మృతి చేస్తే నావ ఆవలి తీరానికి చేరుకుంటుందని తండ్రి చెప్తూ ఉన్నారు. ఇందులో సంశయం మాటే లేదు. భగవంతుని కలుసుకునేందుకు అందరూ భక్తి చేస్తారు. ఇక్కడ కొంతమంది పిల్లలు చాలా కష్టపడి సేవ చేస్తారు. సేవ కొరకు తప్పించిపోతూ ఉంటారు. చాలా శ్రమ చేస్తారు. గొప్పవారు ఇంత బాగా అర్థం చేసుకోరు. కానీ మీ శ్రమ వ్యర్థం కాదు. కొంతమంది అర్థం చేసుకొని అర్హులుగా అవుతారు. తర్వాత బాబా ముందుకు వస్తారు. వారు అర్హులా కాదా మీకు తెలుస్తుంది. పిల్లలు మీ ద్వారా వారికి దృష్టి లభిస్తుంది. వారిని అలంకరించేది పిల్లలైన మీరే. ఇక్కడికి వచ్చిన వారినంతా పిల్లలు మీరే అలంకరించారు. బాబా మిమ్మల్ని అలంకరిస్తే మీరు ఇతరులని అలంకరించి తీసుకువచ్చారు. తండ్రి ఎలా అలంకరించారో అలాగే మీరు ఇతరులని అలంకరించాలి. అప్పుడు బాబా మనల్ని బాగా మెచ్చుకుంటారు. మీరు మీకంటే బాగా ఇతరులను అలంకరించవచ్చు. అందరికీ తమ తమ భాగ్యం ఉంది కదా. కొంతమంది తెలుసుకునేవారు తెలిపించేవారి కంటే చురుకుగా ఉంటారు. వీరికంటే మేమే చాలా బాగా అర్థం చేయించగలమని భావిస్తారు. ఇతరులకి తెలిపే నష పెరిగితే సేవకు బయలుదేరుతారు. బాబా ఇద్దరి హృదయాలలోనూ చోటు చేసుకుంటారు. బాబా చాలామంది కొత్తవారు పాతవారి కంటే చురుగ్గా ఉంటారు. ముళ్ళ నుండి చాలా మంచి పుష్పాలుగా అయ్యారు. అందుకే బాబా కూర్చొని వీరిలో ఏ ఏ లోపాలున్నాయో అని చూస్తూ ఉంటారు. ఆ లోపము వీరి నుండి తొలగిపోయి చాలా మంచి సేవ చేయాలని కోరుకుంటారు. తోటమాలి కదా, లేచి వెళ్ళి వెనక ఉన్నవారిని కూడా చూడాలని మనస్సుకి అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది వెనుకకు పోయే కూర్చుంటారు. మంచి మంచి మహారథులు ముందు భాగంలో కూర్చోవాలి. ఇందులో ఎవరికైనా కష్టం కలిగే మాట లేదు. ఒకవేళ ఎవరైనా బాధపడి అలిగితే వారి భాగ్యంపై అలిగినట్లవుతుంది. ముందున్న పుష్పాలను చూసి అపారమైన సంతోషం కలుగుతుంది. ఈ పుష్పాలు చాలా బాగుంది, ఇందులో కాస్త లోపం ఉంది, ఇది చాలా పరిశుభ్రంగా ఉంది, ఈ పుష్పంలో ఇంకా కొంత తుప్పు ఉన్నది, ఆ మల్యం తీసేయాలి అని బాబా భావిస్తారు. బాబా ప్రేమించినంతగా మరెవ్వరూ ప్రేమించరు. స్త్రీకి కూడా పతి పైన చాలా ప్రేమ ఉంటుంది కదా, కానీ పతికి స్త్రీపై అంత ఉండదు. వారు రెండవ మూడవ స్త్రీని కూడా వివాహం చేసుకుంటారు. పతి చనిపోతే అయ్యో దేవుడా అని ఏడుస్తారు. పురుషుడు ఒక చెప్పు పోతే మరొకటి వేసుకుంటారు. శరీరాన్ని చెప్పు అని కూడా అంటారు. శివబాబాకు కూడా పొడవైన లాంగ్ బూట్ ఉంది కదా. మనం బాబాని స్మృతి చేస్తే ఫస్ట్ క్లాస్గా తయారవుతామని పిల్లలు మీకు తెలుసు. కొంతమంది చాలా ఫ్యాషనబుల్గా ఉంటారు. 4-5 జతల చెప్పులు ఉంచుకుంటారు.
ఆత్మకైతే ఒకే ఒక శరీరం ఉంది. కాలికి కూడా ఒకే జత ఉండాలి. కానీ ఎక్కువ చెప్పులు ఉంచుకోవటం ఒక ఫ్యాషన్ అయిపోయింది. బాబా నుంచి మనం ఎటువంటి వారసత్వం పొందుతామో మీకు ఇప్పుడు తెలుసు. మనం స్వర్గానికి అధికారులుగా అవుతాము. స్వర్గాన్ని ప్రపంచంలోని అద్భుతం అని అంటారు. హెవెన్లీ గాడ్ ఫాదర్ స్వర్గాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు శ్రీమతాన్ని అనుసరించి ప్రాక్టికల్గా మీరే స్వర్గస్థాపన చేస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా పెద్ద పెద్ద మెహళ్ళు నిర్మిస్తారు. కానీ ఇవన్నీ సమాప్తమైపోతాయి. మీరు అక్కడ ఏం చేస్తారు? ఇక్కడ మా వద్ద ఏమీ లేదు అని మనసులో గుర్తుపెట్టుకోండి. బయట వీరు గృహస్థంలో ఉండవచ్చు. వారు కూడా అంతా బాబాదే అని భావిస్తారు. మా వద్ద ఏమీ లేదు, మేం కేవలం నిమిత్తము అని భావిస్తారు. ట్రస్టీగా ఉన్నవారు వారి వద్ద ఏమీ ఉంచుకోరు. బాబాయే యజమాని. ఇంట్లో ఉంటున్న ఇదంతా బాబాదే అని భావించండి. ధనవంతుల బుద్ధికి ఈ విషయాలు తోచవు. ట్రస్టీలుగా ఉండమని బాబా చెప్తూ ఉన్నారు. మీరేం చేసినా బాబాకి తెలుపుతూ ఉండండి. బాబా ఇల్లు కట్టుకుంటారా అని వ్రాస్తూ ఉంటారు. బాబా భలే కట్టుకోండి, కానీ ట్రస్టీలుగా ఉండండి అని చెప్తారు. బాబా కూర్చొని ఉన్నారు కదా. తండ్రి వెళ్ళిపోతే బాబాతో పాటు అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మీరు రాజధానికి వెళ్ళిపోతారు. కల్పకల్పము పవిత్రంగా చేసేందుకు నేను తప్పకుండా రావాల్సిందే. నేను నా సమయానికి ఖచ్చితంగా వస్తాను. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार, गुड मॉर्निंग, नमस्ते नमस्ते. ధారణ: అన్నిటి నుండి మమకారం తొలగించి అత్యంత ప్రియమైన తండ్రినొక్కరినే స్మృతి చెయ్యాలి. అంతర్ముఖిగా అయ్యి తమ లోపాలను పరిశీలించి తొలగించుకోవాలి. అమూల్యమైన వజ్రంగా తయారవ్వాలి. ఎలా తండ్రి మన అందరినీ గుణాలతో అలంకరించారో అలా అందరినీ అలంకరించాలి. ముళ్ళని పువ్వులుగా తయారు చేసే సేవలో నిమగ్నమైపోవాలి. ట్రస్టీగా అయి ఉండాలి. వరదానము: బ్రాహ్మణ జీవితంలో ఏకవ్రత యొక్క పాఠము ద్వారా ఆత్మీక రాయల్టీలో ఉండే సంపూర్ణ పవిత్ర భవ. బ్రాహ్మణ జీవితంలో ఏకవ్రత యొక్క పాఠాన్ని పక్కా చేసుకొని పక్కా పవిత్రత యొక్క రాయల్టీని ధారణ చేసుకుంటే మొత్తం కల్పమంతా ఆత్మీక రాయల్టీ నడుస్తూ ఉంటుంది. ఈ ఆత్మీక రాయల్టీ మరియు పవిత్రత యొక్క మెరుపు పరంధామంలో ఉన్న సర్వ ఆత్మలతో శ్రేష్టమైనది. ఆది కాలంలో దేవతా స్వరూపంలో ఈ పర్సనాలిటీ విశేషంగా ఉంటుంది. మధ్యకాలంలో కూడా మీ చిత్రాలకు విధిపూర్వకంగా పూజలు జరుగుతాయి. ఈ సంగమయుగంలో బ్రాహ్మణ జీవితానికి ఆధారము పవిత్రత యొక్క రాయల్టీ. అందువల్లే ఎంతవరకు బ్రాహ్మణ జీవితంలో జీవించాలో అంతవరకు సంపూర్ణ పవిత్రంగా ఉండనే ఉండాలి. స్లోగన్: మీరు సహనశీలత దేవీ దేవతలుగా అయితే నిందించేవారు కూడా ప్రేమతో ఆలింగనం చేసుకుంటారు. అచ్చా. ఓం శాంతి.